హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇంతకుముందుకే వీళ్ళు వచ్చిర్రు, ఏమో ఉరుతుర్రు. ఇగో ఏమైంది అసలుకి? బాజా మొత్తం ఇగో కాళ్ళకి చెమటలు. మీరే తీసుకెళ్ళారు కదా నైట్ వీడియోలో ఎవరో ఉన్నారు, ఏం చేసారు చెప్పు మరి. ఇక్కడ మేమిద్దరం వెయిటింగ్ చేస్తున్నాం, వచ్చి లొల్లు పెట్టుకుంటా ఉన్నారు. ఏమైందంటే గోపుర బ్యాటిల్ పోయినాడు. ఒక్కనే అడిగినట్టు చెప్తున్నాడు. అలా అడగలే, నీలో పోయినా చూసినావు? తింటరా ఏమైనా బంగారం అది ఎత్తుకపోనికి? నువ్వే తింటావు కావచ్చు. అది ఓల్ వాటర్ అసలుకి. నేను పోయినా నైట్ వీడియో, వీళ్ళు ఆనే ఉన్నారు. ఏం చేసిరో ఏమో నాకు అర్థమవుతుంది. అంటే నువ్వు కెమెరామేనా? మన దగ్గర ఉన్నాయి ఓ 2 గోపురాలు, మొత్తం 4 ఉంటే 2 ఖరాబ్ అయినాయి. ఒకటేమో మన దీపావళికో ఇప్పుడు దీంట్లో పెట్టంగా ఆయన అది పేలింది, సో అది ఖరాబ్ అయింది. ఇంకోటేమో అదంతా అదే ఖరాబ్ అయింది నీళ్ళలో పడి. వీళ్ళు ఉన్న ఆయన మళ్ళీ ఓడగొట్టిరాడు ఇంకోటి ఊత. అంటే బ్యాటరీలు దీంట్లో ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీలు ఉండే అవి కనబడుతున్నాయి. దీంట్లో ఒకటి ఉంది. ఒకటో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? ఇంకొకటి లేదురా, అల్లొకటి ఉంది, ఇస్తుంటుంది ఇగో బ్యాటరీ. సామాన్ సంచి మీరు పొద్దుగా వచ్చినప్పుడు అది ఎడబెట్టిరు. గిది 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 అదే అలా ఏం లేవు. అలా ఏమేమి తీసుకెళ్ళి ఒక గోప్రో అది అంతే. నువ్వు తత్తిగా నేను వచ్చినా ఒకటే తీసుకొచ్చిన గోప్రో, ఒకటే తీసుకొచ్చిన. నేను మన లోకేష్ గారు వచ్చి నన్ను అడిగిండు, నువ్వు గోప్రో అలా ఛార్జింగ్ అయిపోయింది తీసుకోవాలని అడిగిండు. మరి నువ్వు ఇతే నేను వేసినావా? గోప్రో ఒకటే ఇచ్చిర్రు, నేనే ఇచ్చిరేంది నువ్వే మళ్ళీ వాళ్ళు ఇచ్చిర్రు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఛార్జింగ్ ఇట్లేనా అంతే. సార్ మళ్ళీ నన్ను అంటుడు, సార్ ఎడబెట్టిండు. వాజా అది ఒక్క బ్యాటరీ 4000 6000 ఉంటుంది. బ్యాటరీ కనబడతలేదట, లొల్లు పెట్టుకుంటా ఉన్నారు వచ్చి. ఇగో వీళ్ళిద్దరు మన కిట్టు జామియాడు. అరే నిన్ను కాదురా నాయన, నువ్వు గల్లెకి ఏం చెప్తున్నావు? కెమెరాలు చూస్తే ఏర్పడుతుంది కానీ బాబాయ్ నువ్వు ఊతున్నావుగా ఓవర్ ఇట్లా. ఏమో బ్యాగులో 2 గోపుర బ్యాటరీలు ఉంటాయి, గోపుర దాంట్లో ఉంటుంది 3 ఉంటాయి. అంత ముందు గోపుర పంపిస్తున్నావు కదా, 3 కాదు మొత్తం 4 బ్యాటరీలు. అదే 4 మరి కదా, నేను కూడా అయిపోయేది. అది చూస్తే నైట్ ఇల్లు ఒకటి అలా ఒకటి ఉంది, ఇంకోటి లేదు. లొల్లు పెట్టుకుంటారు ఇద్దరు బ్యాటరీ గురించి. గిసోడే దాని మీద నేను ఇచ్చిన, నువ్వు ఇచ్చినావు నాకు. ఒకటి ఇచ్చి ఒకటి నేను నీకు ఇచ్చిన. కాదు వీడు మొన్న కూడా కట్టలే, నిన్న దొరికి జింగడి ఇట్లా చేసిరా, దాని లోపల పెట్టింది జింగడు మన ఏంది ఫోన్ లైట్ అన్ననే పెట్టి తీసుకొచ్చిండు వీడు. మళ్ళీ తీసుకొని ఇక్కడ పెట్టాలా? పెట్టలే, అన్ననే ఉంది అది బండ్లే. నేను నడితే ఏమో అంటున్నారు. నాకేం తెలుసు, నువ్వు తీసుకురా లైట్ ఒకసారి లొల్లు పెట్టుకుంటారు, సరే నవ్వుతారు, ఏమర్థమైతే లేదు నాకైతే. వీడియో రాత్రి వచ్చిండు తీసుకొని పోయిండు. వీళ్ళు బ్యాటరీ పోతే మొత్తం కొట్టుకుంటున్నారు. నేను ఏం చేస్తా అంటే వీళ్ళు ఓవర్ నైట్ ఏడే ఇస్తారో ఆడ ఒకసారి లింక్ ఆడతా, మళ్ళీ ఓవర్ నైట్ ఎవరు వెళ్తున్నారో వాళ్ళందరూ అడుగుతా. జింగడుతుండే ఓవర్ నైట్ లా ఛార్జింగ్ పెట్టి లోకేష్ గారికి పంపించిన గోప్రో మొత్తం అలా బ్యాటరీ ఉన్నది. అది వాడు తెచ్చినప్పుడు అలా అలానే ఉన్నాడట గోప్రో విత్ బ్యాటరీ.
నేనైతే మనకి ఇచ్చిన ఒకటి బ్యాటరీ గోప్రో ట్రాంపోలిన్ చుట్టూ ట్రాంపోలిన్ కాడ జింగా ఇదా ఫ్లాష్ లైట్ పెట్టానని చెప్పలే వాళ్ళకి ఇళ్ళకి ఎందుకు వచ్చిన ఇళ్ళకి చెక్ చేస్తుండే గట్లే పెట్టిన నేను తీసుకోపోయిన లెంకుతున్నా ఫోన్ లైట్ పోయినా అంటుండే ఫోన్ లైట్ ఆ రోజు అన్న తీసుకురమ్మంటే అమ్మ తీసుకొచ్చి సీట్లో పెట్టిన సీట్లో పెడితే ఒక లైట్ తీసుకోండి ఒక లైట్ తీసుకోవాలి ఆ లైట్ ఏడుందో నాకేం తెలుసు నేను తీసుకొచ్చి సీట్లో పెట్టిన మళ్ళీ సీట్లో లేదు అవుతుంటాడు పొద్దుగాల నుంచి నేను వీడియో అప్లోడ్ చేయలేదు తీసుకో తీరి మళ్ళీ కాదు వీడు పండగ ఎందుకు ఎక్కింది కొద్దిగా ఉన్నప్పుడు కెమెరా దొరికిపోయినప్పుడు లెక్క నా మీద అనుమానం పడుతున్నాను కెమెరా చూసుకో నువ్వు ఒకటి నా మీద కొడుతున్నావు నువ్వు తీసిన అంటే ఇక పొద్దుగాల వాళ్ళు తీసారు పొద్దున చూసినావు నా మీద నుక్కుతున్నాడు కెమెరా గోపురో తీసి ఆన్ చేసిన గోపురో వద్దంటే మళ్ళీ ఐఫోన్ లో ఇద్దామంటే గోపురో ఆన్ పెట్టి వచ్చిన కెమెరా నువ్వు ఓడుకున్నా నా మీద కూడా నేను తీసి ఎడవైంది ఎడవైంది చెప్పు రియల్ అనుకుంటే వాళ్ళు చూస్తారు ఎడవైంది చెప్పు మరి ఎడవైంది చెప్పు పోయింది చూపి పోయి మళ్ళీ దొరకబట్టి ఇచ్చారు ఓలో తీసుకొని వచ్చారు అర్థమవుతుందా అడుగు కింద నువ్వు తీసినావు అంటే నీతోటే అయిందా గోప్రో బ్యాటరీ పడగొట్టిర్రు నువ్వు కూడా ఉన్నావు నేను లేను నేను ఎందుకున్నా నేనున్నా కరెక్టే వీడియో నేను తీసిన నువ్వు తీసినావా అంతా కాదు సంచలనం ఎవడు ఒకసారి సంచలనం ఎవడు ఉంటే తీయవా చూడవా చూడా గది ఓలు ఓటరు అదే చెప్తున్నా మరి అందరం దూరాలి అంటున్నా నేను అది చూసినాం ఆల్రెడీ ఇవ్వదాకనే నువ్వు వచ్చి మళ్ళీ అదే ఏందిరా నాయన నువ్వు ఎవరు దొరికితే వాళ్ళ మీద కొడుతూనే ఉన్నాడు వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ లేదట ఇక నేను ఉంటేది నువ్వు తీయలే అని మాట్లాడుతున్నారు మళ్ళీ నా మీదకి నిన్న ఫోన్ లైట్ కూడా అట్లే అయింది అయ్యా అప్పుడు బ్యాటరీలు కెమెరా బ్యాటరీలు ఎత్తుకోవేయండు శేఖర్ అడితే ఎత్తాయి పొద్దున వాళ్ళు అంచు పిలిచిరు నిన్న మనం ఏడాడు తిన్నాం వీడు లీలాలో ఇట్లా ఆయనతో జారింది అయింది కొంపై ఆయనతో వచ్చేటప్పుడు దాదా ఏడా అరే ఈడ చూడుర్రి ప్లస్ ఆడ కూడా చూడుర్రి మేము చూస్తాం కానీ అడిగారు అరే నువ్వు ఊకే గమ్మత్తుంది గిమ్మత్తుంది అనకు రా పోయి అర్థమవుతుందా నేను కాదు అంటే ఎట్లా కనబడుతున్నా నీకు ఫోన్ మళ్ళీ నీ వల్లనే ఎందుకు అవుతారు అట్లా ఫోన్ లైట్ కరెక్ట్ చెప్పాడు లేదు కరెక్ట్ చెప్పు తీసుకుపోయినావా లేదా మొన్న చెప్పాడు ఫోన్ లైట్ తీసుకెళ్ళి అన్నది ఏమన్నాడు ఆమంలో పోయి సీట్లో పెట్టిన వెనక సీట్ల ఆడ పెట్టినాడ కథ మళ్ళీ నాకు తెలియదు నువ్వే పట్టుకొని తీసినావు వీడియో ఒకటి తెచ్చినావు ఇంకోటి అమ్మతో కాదురా భయ్ నువ్వు తీసుకొచ్చినావు నేను తీసుకొని రావాలిగా మళ్ళీ పెట్టాలిగా చెప్తుడు దీనికి నీ చెప్తుడు నవ్వుతుడు ఆయన కాదురా గది కాదు తీసుకుపోయినప్పుడు అయితే తీసుకొని రావాలిగా లోపలికి అరే నేను బయటికి పోతున్నారా నువ్వే కొడుతున్నావు లోపల మళ్ళా తీసుకోపోయినప్పుడు తీసుకొని పెట్టాలా మళ్ళా వీడికి వచ్చి లైటు నేను మాట్లాడే లైటు నిన్న శేఖర్ గారు చెప్పి నాకు అర్థమవుతుంది ఏంటిది నేను అన్ని తీసుకొని వచ్చినా అరే నేను లైట్లో ముట్లే అర్థమవుతుందా నిన్న బ్లాగ్ తీసినాం అర్థమవుతుందా ఏంటిది ఉండు జలక్ లేక అర్థమవుతుందా మరి వాడు తీసుకొని పెట్టిన లేదని గాయతే చూసుకో రాత్రి నువ్వు మరి నువ్వు నేను చూసిండ్రా ఉండే మరి రాత్రి మరి తెలియదు ఎటువైంది అదే అడుగుతున్నా నేను నడుచుకుంటా ఏంటంటే నువ్వు నువ్వు అయితే అరే కూడా ఇట్లా ఉంటది బ్లూ కలర్ ఉండదు ఈ పని అయితే వాడచ్చు
కెమెరా చెక్ చేద్దామంటే కెమెరా ముందు తెలుగు వీడేమో అడుగుతుండు ఆడికి వేస్తా మొత్తం ఆగమా ఉంది ఏడవైందేమో అర్థమైతే లేదు. బాబాయ్ దోలాడమంటే బాబాయ్ ఎటు పోయిండు. అరే బాబాయ్ రా బాబాయ్ ఏడవైందేమో బ్యాటరీ వీళ్ళని దోలాడమని వీడికి పంపిస్తే ఎటో పోయారు. గాడికి నేను పోయినారా ఆయన. గప్పుడు ఒకసారి గాడ వీడియో తీసినాం ఒకటి అయితే కెమెరా బ్యాటరీ మార్చిపోతే మేము అది ఒక చిన్న ఆయన ఎత్తుకపోయాడు ఇక్కడ పనిచేసేట ఆయన. సో ఆయన వాళ్ళ ఇంటి పోయి అడిగితే ఇచ్చిండు మళ్ళా. సో ఈ బ్యాటరీ కనబడుతుంది మళ్ళా. రాత్రి ఉన్నదట బ్యాటరీ తెల్లారిపోయిందట తెల్లారి కాలేజ్ ఏమో రాత్రి ఉన్నదట రాత్రి ఉన్నదట. అదే మరి ఎటు పోయింది అని అడుగుతున్నాను నేను చూసినప్పుడు ఉన్నది. అరే ఇట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా. అరే రారా నీ చేతిలో పోలే నువ్వు ఎట్లా పోయి నువ్వు చెప్పు. సార్ నువ్వు ఫోన్లు మాట్లాడుతున్నావా చూస్తున్నావా? ఏడర్లు ఎంకలాడుతున్నావు ఫోన్లు బంద్ చేయరా నువ్వు. బ్యాటరీ పోయిందిరా అంటే మళ్ళీ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నావు అటు ఇటు. ఇట్లా పోయినావా నువ్వు అయితే? ఇట్లనేనా సో మళ్ళీ అసలు నాకు అది ఇచ్చిర్రా మీరు? గుర్తు తెచ్చుకో మంచిగా మంచిగా గుర్తు తెచ్చుకో. ఏదో ఇట్లా కవర్ పట్టుకొని ఇట్లా పోయినా అంటావు నేను ఇటు ఇటు వచ్చినప్పుడు ఇటకే ఇటు వచ్చినావు. ఇటకే వచ్చిన హలో అమ్మకి హలో నానా అమ్మకి అలా పాయింట్లో ఒకసారి చూడే ఏమైనా ఉన్నాయా చూడు. బ్యావలో ఇడు చూడు. టీ షర్ట్కి జోబుడేనా? టీ షర్ట్కి రాలే ఎలా వాడికి ఎత్తుకెప్పిగాడు. ఫోన్ చేయ ఒకసారి కనబడదు ఆడు రావట్లేడా అంటే అమ్మినట్టుండు. ఏముంది మనిషి 700 తీసుకోవాలి తప్పదు. నేనైతే ఒక రూపాయి కూడా చెప్పు నేను రూపాయి కూడా వీడియోలు తీస్తారు అందరూ ఉన్నారు కాబట్టి నేను గోప్రో ఒక్కటే తీస్తాను. నువ్వు బ్యాటరీ ముట్టుకోలే కెమెరా నా చేలో పోయిందంటే నా జీతం అప్ప చెప్తాను. ఆడతలేడుగా ఆడతలేడు జాన్ చాలు మరి గీడు వాళ్ళ బాస్ కిట్టు ఫోన్ చేసి ఇంటికి కాలేజీ లేదట. జాంబేడు ఫోన్ చేసి ఫోన్ ఆడుతున్నాడు మన వెళ్ళిన గాడు. కర్ర ఏడ వేసినా అదే కనబడుతుంది. కర్ర ఏడ అయితే కనబడుతుందో ఇంటికి దానిలోనే అనిపిస్తుంది. లోపలనే లోపల డ్రావర్లో అలా చూడాలి. దొరికింది ప్రభు. ఏది జింగడ దొరకబడ్రి. జింగడ దెంకలాడతలేడు. మనిషికిన్నాడా పైసలు ఎక్కడి పెట్టుకున్నావా ఛార్జింగ్ డబ్బు మొత్తం నేను చెప్పిన అంటున్నావు. చెప్పలే దీంట్లో ఇగో గిల్లకే తీసేట పెట్టిర్రు మళ్ళా. అప్పటి నుంచి
నేను ఆమె అరే గిడ ఇప్పుడే పిల్లలకి ఇట్లా వచ్చిందా ఇవన్నీ ఇష్టం ఉంది ఇది కాదురా ఇంకోటి 4 ఉంటాయి 3 ఉన్నాయి నైట్ ఉండే 4 ఉండే నేను చూసినా నేను నువ్వు ఎప్పుడు వచ్చినావు ఎప్పుడు పెట్టినావు అది గోపురంలోకే తీసి బయట పెట్టాడు దొరికినట్టు బ్యాటరీ లైట్ వచ్చా అది బ్యాటరీ లేకుండా వస్తుంది లైట్ గది ఎక్కడిది అది నీళ్ళది బాగా చెప్తా కదనే ఇక మనకు సంబంధం లేదు ఏమన్నాడు బా గవి తింటున్నావు గోపుర బ్యాటరీ లింక్లాడక నాకేమైతే ఛార్జింగ్ పెట్టుగా చాలా పెడతాడు ఛార్జింగ్ ఎప్పుడైనా అడగ ఏమన్నాడు బా పోయిందని అసలుకి బాగా వెళ్ళదు ఇప్పటివరకు అయితే బాగా లేడు ఇప్పుడు రాలేదు ఇంకా సో బాగా ఇప్పుడే తెలిసింది బాబాయ్ ఫోన్ చేసినట్టు ఏమన్నా బాగా ఏమన్నాడు ఏమన్నా మాట్లాడుతున్నావు సినిమా వస్తున్నారు స్నాక్స్ తింటారు నాకేమన్నా బ్యాటరీలు ఏమన్నాడు బా అదే నేను ఒక పని చెప్పాను ఆధార్ గురించి బ్యాటరీలు చెప్తిగా చెప్పిన దోలాడు అన్నాడు తింటుండు బంధం పెట్టుకున్నా ఎవరన్నా నేను రాత్రి ఉండేనట పొద్దుగలట మరి అమ్మతో నైట్ ఉండే నైట్ పొద్దుగల నాకు అదే అర్థం నేను చూసిన 4 ఉండే అదే ఎటు పోయినాయి రెక్కలపురం కావు కావు అనే కావు రెక్కలపురం కావు కావు అన్నాడు బాగా చెప్తున్నావు అలా ఏమేమి ఉంటాయి మన బ్యాగ్లో ఏదైనా ఫోన్ రావాలి చేసి మొత్తం దీనికి ఎందుకు వచ్చినాం లోపల ఏం కూర మజాకేం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు ఏం కూర అడుగుతున్నా చిన్న సరిపోతుంది కారిపోయింది కారుతుంది పచ్చి పులుసు కావచ్చు వాళ్ళకి ఆడుతున్నా కారుతలేదు కారుతలేదు ఈయన బ్యాగ్లో పెట్టుకోవచ్చు చిన్న మస్తు జ్వరం మలుసుకోవచ్చుగా ఈ కెమెరా కూడా వస్తుంది ఓపెన్ చేసి చూద్దామంటే ఆ కెమెరాలు ఖరాబ్ అయినాయి మొత్తం అదేదో కేబుల్ పోయినట్టున్నది ఇంకా ఇంతకుముందు అది తీసేసి టీషర్ట్ బాబాయ్ అటు వేరు ఏం చెప్తారు అటు వేరు కిట్టు బాబాయ్ వాళ్ళే తీసి ఆట అడుగుతారా కాదు కిట్టి ఇట్లా ఆడబెట్టి ఆమె ఆట ఆడిపిస్తారా లెంకులు ఆడితే అందులో లెంకులు అన్నట్టు డ్రావా తీసి పెడుతుంది గంతే అది పెడతాడు ఇక వాళ్ళు ఏమైనా వాళ్ళుగా ఎత్తురుడా గాడే చేస్తున్నావు ఏం చెప్తున్నావే ఛార్జింగ్ దాంట్లో పెట్టా గిన్నె పెడతా నేను చూసిన కళ్ళతోటి నా కళ్ళతో మరి ఏది మరి గిన్నె చూస్తున్నాను మనకు ఒకవేళ మర్చిపోతావు నువ్వు మొన్న పవర్ బ్యాంక్ ఏది ఏది అన్నాడు ఒక్కలే పెట్టుకున్నాడు మన వాళ్ళు పెట్టిర్రా నేనే పెట్టా నేను పెడతా లోపల పెడతా జర సైడ్కి పెట్టాను మన అడుగుగా అయ్యో
నువ్వేనో జాబ్ పెట్టి నేను పెట్టే జాబ్ నేను జరుగుతా. అడగపోతే చెప్తారా బ్యాటరీ మీద అంటే గంటతో ఆడతాడు. నాకు జామగాడు తీసిండు అదే ఇదే అనుకున్నా. వెల్కమ్ బ్యాక్. నేను ఆ టేబుల్ దగ్గర కూడా పోను నేను. అదే గడ్డిలో కూడా చూసుకున్నా మరి. అవి కెమెరా ఇంకా ఉన్నా కదా గంట పాటు ఉన్నాడు కెమెరా బయటలో మనకేమంటా నువ్వు కథ చెప్తున్నావు కిందవాడిని. ఏం వెతుకుతున్నావు గాడ? ఏమైంది వీడియో నువ్వు పట్టకు ఏ రోజులకి ఎవరికని ఎంజాయ్ దాచిపెట్టాను వీడియో తీసుకో ఓల్కి నన్ను తీసి అనుకుంటారు, నేను తీసి అనుకుంటారు. లేదు ఇది లోకి పని చేస్తాను శేఖర్ భాయ్ తోటి పెట్టుకుంటారు వీళ్ళిద్దరు. లోలు పెట్టుకుండా నేను తీసిన నా మీద నొక్కుతుండు మళ్ళా. అందుకే వీళ్ళిద్దరు లొల్లు పెట్టుకుంటారు. ఏమైనా నేను బ్లాగ్ స్టార్ట్ చేసి ఆయనతో చెప్పామని బ్యాటరీ పోయిందన్నారు. ఇక బ్యాటరీ అంతే డివైడెడ్ బై వీడియోలో నలుగురు ప్లస్ నేను ఒకటి కాదు నువ్వు మళ్ళా అటు నేను వచ్చినా అవును గప్పుడు బ్యాటరీ పంపించు నాకు అంటే వాళ్ళని యాడ్ చేస్తే తక్కువ అయితే అనుకుంటున్నావు పైసలు. ఎట్లా పైసలు ఇచ్చుడు సరే ఎంత అవుతుంది? 1 2 ఇంకా ఆగురా చెప్తా ఆగు. 1 2 మేము 5 7 మళ్ళీ ఇంకోటి తీస్తుండవు ఏంటి పైసలు ఇప్పుడైతే నెట్ పేమెంట్ ఆ కెమెరాలు పనిచేసిన అయిపో. ఆ కెమెరాలు రాత్రి నుంచి వస్తలేవు, రాత్రి నుంచో నిన్న నుంచో. రాత్రి అన్నాడు అమౌంట్ కనబడతలేదు మన డిస్ప్లే. గోప్రో షాప్ పెట్టుకున్నా. నువ్వు చూసినావు వారా ఇప్పుడు ఎందుకు చూసినావు వారా అంత బిల్డప్ కొద్ది మేము ఎవడన్నా అడిగినామా ఇప్పుడు చూడమని? నువ్వే చూసినావు కదా. అదే మరి రాదు. ఎంత చూసినావు ఇవ్వ దాకా? 3000 అన్నాడు. చిన్నది గింతే ఉన్నది. 13 చూడు 13 13 Pro వాళ్ళు ఎదురు బతలాడు నేను చూసుకో మరి నేను చెప్పేదే కాదు. ఇంకా చేయి మీద ఓడ చెప్పినట్టు ఓపెన్ చేసి దాని ప్రైస్ చూస్తున్నారు. మతి మార్పు ఉంది కాబట్టి చేయి మీద రాసుకున్నాడు గోప్రో బ్యాటరీ అని. నేను నీకు చూపిస్తున్నా అప్పటి నుంచి అర్థమవుతుంది. నువ్వు వీడియో తీసుకున్నా లేస్తుంది వీలు లేస్తుంది. 13 పొడగొట్టిండు అందరి మీద అదంటుండేది అంటుండే సోయిలేపా. నాకు సోయి ఉండేపాటికే నాకు 4 కనబడి అర్థమవుతుంది. అబ్బా చార్జ్ అడుగుతున్నాడు. కిదర్ జాత నేను మిమ్మల్ని అడుగుతున్నా, నువ్వు నన్ను అడుగుడు కాదు. 2399 మేము ఉండే దాని 3000 ఉందిరా. అంటే మనిషికి 700 మారుతాయి. ఏవి పోని గోప్రో బ్యాటరీలు ఎందుకు పోవాలి? అన్ని ఉన్నాయి మళ్ళా. మీరు నిన్న వాడి కాబట్టి వాడపోతా నువ్వు అదే మరి కెమెరా వాడదు, కెమెరా బ్యాటరీ కథ 30,000 కథ చలో ఏముంది డివైడెడ్ బై 7 అంతే. తెలియదు నేను చూసినా కాబట్టి 4 ఉండేరా. మీకు మేము రాత్రి దాని మీదే ఉన్నాం. మేము తెలుసు అది. చెప్పాను తెలుసు మేము రాత్రి దాని మీద ఉన్నాం. అవి వెళ్తాడు ఉంటాయి గోప్రో తెచ్చి ఛార్జింగ్ పెట్టి నువ్వు అమ్మే చార్జింగ్ పెట్టినా మిగతా అయితే మీ దగ్గర ఉంటాయి కదా. మిగతా మా దగ్గర ఎందుకు ఉంటాయి? మా దగ్గర ఉన్నది ఒక ఐఫోన్, అది కూడా పొద్దుగా ఫుల్ టైం పాస్ పెడుతుంది మేము.
మరి ఉండరా మింగినా తిన్నావా కడుపు ఆపరేషన్ మరి నేను హాస్పిటల్ పోంపా మరి నేను తిన్నానా మెల్ల బ్యాగ్లో ఏదో వేసుకుని అమ్ముకొని ఒలుకోకరికి మెల్ల మా చూడు కెమెరా షాప్లో అడగాలి తెలిసి మీ ఫ్రెండ్ కన్నావు కదా ఇప్పుడే పోమని అడుగుదాం పా నీకు ఏ పాట తెలుసో ఏడ అమ్ముకున్నానో చూద్దాం పా ఫ్రెండ్ అంటే ఇక మాటనే ముందే దాని మీద మాకు నువ్వు ఇచ్చిపోయింది ఒక అదేరా భయ్, నేను iPhone తీసుకోపోయినా ఒకటి stand అనుకుంటా. కట్టుకుని కాదు, నేను తీసుకోపోయినా అనుకుంటున్నాను మరి నేను పోయేటప్పుడు ఏమో చెప్పలేం ఉన్నాయి రా అని చూసుకో మాకేం తెలుసు? నేను పోయే టైంలో గిదేది గిది చూసుకో టైంలో నేను ఆ కెమెరాలో పని అప్పుడు చేస్తాను చూడు అన్న ఫోన్ లో ఫుటేజ్ ఇగో. ఏది 400 నాకు వీడియోలో ఉన్నందుకు వీళ్ళు అటు ఇటు తీసుకొని పోయినందుకు నా బాధ్యత ఉంది కాబట్టి విజయ్ నువ్వు జడ్జి అయితే ఇప్పుడు ఏం చెప్తావు ఎవరు బాధ్యత ఉండదు అందరిది ఆ, ఏమారా మంచిగా రేయ్. అందరికి అందరికి మరి టీం మొత్తం టీం మొత్తం ఈ మొత్తం టీం మొత్తానికి మరి నువ్వేను అందరికని అందరికాను గోప్రో వాడిర్రు గోప్రో గోపురం ఆడినాడు వాళ్ళు అందరు గోపురం ఆడినాడు అందరికి వీళ్ళలో ఉన్నోళ్ళు గోపురాలు అటు ఇటు తెచ్చిన వాళ్ళు ప్లస్ నాకు సరేనా నాకు వద్దని అంటలేను నేను బాబాయ్ కుదగా నేను దా వీడియోలో ఉన్న వాళ్ళందరికి నాకు అటు ఇటు పోయి తీసుకొని వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూడా నాకెనుకుంటది నేను ఇచ్చి పెట్టినా నాకు సంబంధం లేదు మళ్ళా నా మ్యాట్ ఆయన ఇచ్చిన ఛార్జింగ్ పెట్టుకుని నువ్వు కూడా ఆయననే అడుగు మరి ఆయన నిన్నంటే ఆ నైట్ నీకు సంబంధం ఉండదు నేను చూసినప్పుడు అయితే ఉన్నాయి మరి ఏవి ఓకే రైట్ మీదే సంబంధం ఇడిదిరా. అంటే మేము ఇగో ఒక్కటే క్లారిటీ మేము అందరం దాని మీద ఉన్నాం గోపురాలని తీసుకొని ఛార్జింగ్ పెట్టింది ఆయననే మేము దాని మీకే దిగలే మేము మా దగ్గర ఉన్న ఒక ఐఫోన్ ఒక స్టాండ్ ఉన్నది అది కూడా పొద్దుగా టైం లాప్స్ పెట్టుకున్నాం ఛార్జింగ్ పెట్టేందుకు ఆయనకి తెలియాలి మాకు తెలియదు మేము పొద్దుగా వచ్చి చక్కగా ఇంటికే పోతాం మేము నేను వచ్చిన ఛార్జింగ్ పెట్టినా నేనే పెట్టింది లాస్ట్ కి మరి ఏమి నేను పోయినాగా నేను ఇంటికి పోయినాగా మరి ఎటు పోయింది మరి మళ్ళీ వాడు ముట్టినా అన్నాడు పొద్దుగాల వాడేడు ఉన్నాడు వాళ్ళు వాడు అన్నాడు వాడు చక్కగా వచ్చి ఐఫోన్ ఛార్జింగ్ పెట్టిన ఛార్జింగ్ అయిపోగానే ఒకసారి ముట్టినా అని అన్నాడు నాతోటి ముట్టినారు చూసిన ఛార్జింగ్ ఎంత చూసినప్పుడు ఉన్నా నేను అది మా బ్యాక్ డోర్ చూడు దాన్ని తీసి మళ్ళీ పెట్టిన ఎట్లుంది అట్లా కెమెరా వాడు నా శైలి పోయింది నేను ఆ రూమ్ లోకి వెళ్ళి బయట తీసుకొచ్చాడు నెల జీతం ఆప చెప్తా అన్నావా? మరి గిన్నె ఏం చూసినావు ఇలా అయ్యో లెంకొద్దా నువ్వే అంటావు లెంకొద్దని మళ్ళా నుంచి నాకు ఎవడు పోయిండు సరే ఉన్నది నాకేం అవసరం లెంకు నీదే ఎక్కువ బాధ్యత లెంకు ఛార్జింగ్ పెట్టిండు ఇంటికి పోయి వచ్చిన అంతవరకు ఆ టేబుల్ కాడ కొవ్వలం పోనే పోలే అదే రా, నేను వచ్చి చూసారు కదా లేవు వీళ్ళేమో దాని మీద ఉన్నారు సార్ కూడా ఛార్జింగ్ పెట్టి పోయిండట వీళ్ళిద్దరు వెళ్ళినాడు వీడు తీసుకునేవాడు మరి మరి వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు తీసుకోవచ్చు మరి నేను పోయినాక పోయిరా ఇల్లు పైన వేరు నాకు తెలియదు ఇక. ఏలియన్ ఫోన్లో ఆడుతలేడు మరి ఏవాడు తీసుకోడు వాళ్ళని తీసుకోతారా ఏవాడు ఏం చేసుకుంటాడు అది ఇక ఆయన మీద నేను తీసుకున్నా ఫస్ట్ ఛార్జింగ్ పెట్టి పెట్టాడ మరి మీరే లాస్ట్ పోయింది ఫోన్ షాప్ లో ఉన్నారు ఫోన్ ఇద్దరు ఇద్దరు అన్ని అమ్ముకోవచ్చు మాకే ఇద్దామంటే ఇక నేనేమో అంటున్నాడు. ఆ అమ్ముకున్నాను అంట నేను పోయి ఎందుకు దొరదాకా ఎటుకోలేదు ఇక కాదు అది మరి ఇద్దామంటే ఇక 100 ఏది మర్చిపోతాను చేతి రాసుకున్న గోపురం పెట్టని మతి మార్పు బాబాయ్కి అయితే ఇక మీ ముగ్గురికి తెలియాలి పెట్టిన వీళ్ళిద్దరికి నీకు తప్ప మాకు తెలియదు పెట్టిన వీళ్ళిద్దరికి నీకు తప్ప ఎవరికి తెలియదు అలా కెమెరా కూడా కావాలంటే చెప్పినారా నేను నాకు అర్థం కాదు మరి మా మీద ఎందుకు నొక్కుతావు? మేము అంటే వాడు పొద్దుగా అన్నారు యో కెమెరా కూడా రూమ్ లోకి వెళ్ళి గోపురం బయటకు వస్తే నా నెల జీతం అప్పేపుతాడు నా 400 నెల జీతం అప్పేపుతాడు 10 బ్యాటరీలు వస్తాయి 2 బ్యాటరీలు వస్తాయి ఎవడైనా తీయంది పెద్దగా మాట్లాడతాడు కానీ నువ్వు అన్నావు కదా ఏమని ఏం? ముట్టినా అన్నాను వీడియో అయిపోయిన తర్వాత ముట్టినా ఒకసారి అయితే అన్నావు అన్నావా లేదా మరి నాకు వచ్చి చూసినావా లేదా మళ్ళీ అదే లెంకద్దా లెంకో మరి నాకేం నేను సప్పుడు ఎక్కుకుంటా లెంకద్దని లెంకుతున్నా నేను సపోజ్ లెంకుతున్నా ఇప్పుడు మరి గిడలేంది మా గడ్డలు ఎందుకుంటది మరి గడ్డలు ఎందుకు లెంకుతున్నావు గడ్డలు ఎందుకు లెంకుతున్నావు సప్పుడు చేస్తాను మరి నువ్వు కూడా కూర్చోవచ్చు చాలా జోల పెట్టుకునే కూర్చోవచ్చు చాలా
కథగా ఉన్నది అలా లెంకుతున్నావు అంటే లెంకుతున్నా పోయిందని తప్పు నీదే, నువ్వు లెంక లెంకకుండా నాకేదైనా సపడ కూకుంటా నేను అడుగుతారు ఉన్నాయి దాని మీద సంబంధం లేదంటావు లేదు లేదు మేము ఉన్నాయి దాని మీద మేము కింది రాళ్ళ మీద దిగలే మరి ఎందుకు వస్తున్నావు అప్పటి నుంచి సరే నేను దోలాడా అరే దోలాడకూడదు నువ్వు దోలాడరా వీడియో తీసింది అంటే తీసే వరకు ఉంటది నీకు ఉంటది తర్వాత ఉన్నది అంటావు పోతే మేము రాలే వాళ్ళు తీసిర్రు మేము వచ్చి ఛార్జింగ్ పెట్టలే మేము వచ్చాడా చదరలే నువ్వు వచ్చా కాల్ కెమెరా చెక్ చేయ అన్న ఫోన్ లో నువ్వు అన్న ఫోన్ లో రికార్డ్ అయితే చూడు ఇంకేంది అన్న ఫోన్ లో రికార్డ్ అయితే చూడు తెలుస్తుందిగా వాడికన్నా ఓలో వేరే లేదని. సో టైం వచ్చేసి 12 అవుతుంది. సో ఇప్పుడే మన మెయిన్ వీడియో ఇంకా బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ బ్యాటరీ అయితే మొత్తమే దొరకలేదు. సో అది పోతావు అని చెప్పేసి ఇచ్చిపెట్టేసినాము. సో వేరే వీడియో అయితే షూట్ చేసినాము. సో అది దొరికితే వాడతాం ఇక ముందు లేకపోతే అది పోయినట్టే. సో రేపే కొత్త వీడియోలో వెళ్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.